హాయ్ హలో నమస్తే ఎస్ఆర్ స్టూడియోస్కి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం ఏపీ 2024 ఎలక్షన్ సంబంధించిన సర్వే. ఈ ఫైట్ మూమెంట్లో ఎలా జరుగుతుంది, ఫైట్ ఎవరి మధ్య ఎవరు ఉంటారు, ఎవరు గెలుస్తారు ఏంటి అనే విశేషాలని ఈరోజు మీ ముందుకు ఎస్ఆర్ స్టూడియోస్ ద్వారా మేము తీసుకొస్తున్నాం. సో వెల్కమ్ టు ద ఎస్ఆర్ స్టూడియోస్. ఈ రోజు మీరు చూస్తున్నారు బాపట్ల నియోజకవర్గం సంబంధించి 2024 ఎన్నికల్లో ఎలా ఉండబోతుందనే పరిస్థితి. ముందుగా బాపట్ల నియోజకవర్గం నుంచి మనం చూసినట్లయితే బాపట్ల నియోజకవర్గంలో మొత్తం 3 మండలాలు అయితే మనకున్నాయి. దాదాపు 1,85,000 ఓట్లు పైచిలుకు అయితే మనకి ఓట్లు అయితే బాపట్ల నియోజకవర్గంలో ఉన్నాయి. రూరల్ నుంచి దాదాపు 80% ఓటింగ్ అయితే ఉంది. అర్బన్ నుంచి 20% ఓటింగ్ అయితే మనకి కనిపిస్తుంది. మొత్తం 202 పోలింగ్ స్టేషన్స్ అయితే బాపట్ల నియోజకవర్గంలో ఉండడం జరిగింది. దీంట్లో బేసిక్ గా చాలా వరకు కూడా బేస్తా కాపు ఎస్సీ కమ్యూనిటీస్ అయితే ప్రముఖంగా ఐ మీన్ బాగా స్ట్రెంత్ ఎక్కువగా ఉన్న కమ్యూనిటీస్ కి అయితే మనకు కనపడుతున్నాయి. ఈ ఓట్లలోకి సంబంధించి వేరు చేతుల్లోనే పూర్తిగా కూడా ఉంటుంది అనేది అయితే మనకి కంటికి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రజల నుంచి వచ్చిన 2019 రిజల్ట్ ఏంటంటే ప్రజలు ఇచ్చింది కోన రఘుపతి గారు అయితే వైఎస్ఆర్సీపీ నుంచి 79,836 ఓటింగ్ తో దాదాపు 15,199 మార్జిన్ తో అయితే గెలవడం జరిగింది. పోయినసారి ఎవరైతే ఓడిపోయారో టీడీపీ క్యాండిడేట్ ఆనం సతీష్ ప్రభాకర్ గారు దాదాపు 64,637 ఓట్లు అయితే ఆయన తీసుకోవడం జరిగింది. మొత్తం దాదాపు 1,53,769 ఓట్లు అయితే పోలైన దాంట్లో వైఎస్ఆర్సీపీ 15,000 మార్జిన్ తో అయితే గెలవడం జరిగింది. సో మనకు వచ్చేసరికి 2024 సంగతికి వచ్చేసరికి దాదాపు 42,481 శాంపిల్స్ అయితే మనకి గ్యాదర్ చేయడం జరిగింది. దీంట్లో మీకు ఇక్కడైతే జియోగ్రఫికల్ వ్యూగా క్లస్టర్ ఎలా ఉందనేది మీరు గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బాపట్ల నియోజకవర్గంలో క్యాస్ట్ వైడ్ కావచ్చు, లేకపోతే అన్ఎంప్లాయిడ్ వైడ్ కావచ్చు, ఫార్మర్స్ వైడ్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, లేకపోతే ఆడవారికి సంబంధించిన గణన సంఖ్యలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. బీసీ నుంచి అలాగే ఓసీ నుంచి అలాగే ఎస్సీ నుంచి ఈ 3 సామాజిక వర్గాలకు సంబంధించి మీకు ఎక్కువగా అయితే అలయన్స్ కి సపోర్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా ఎక్కడ కూడా అగ్రికల్చర్ సంబంధించి, హౌస్ వైఫ్ సంబంధించి, డైలీ లేబర్ కి సంబంధించి కూడా పూర్తిగా మద్దతు అయితే అలయన్స్ కి కనిపిస్తున్నట్టు అయితే మీకు చూడవచ్చు. సో బాపట్ల నియోజకవర్గ పరిస్థితి అయితే మనం చూసినట్టయితే దాదాపు 1,89,076 ఓట్లు అయితే 2024 జనవరి నాటికి ఉన్నవి. వాటిల్లో దాదాపు ఎన్డీఏ అలయన్స్ కి దాదాపు 81,203 ఓట్లతో 11,759 మార్జిన్ తో అయితే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎన్డీఏ అలయన్స్ ఇక్కడ విజయం సాధిస్తుందనే చెప్పాలి. కాకపోతే ఒక రకంగా చెప్పాలంటే ఎడ్జ్ గా కూడా దీన్ని భావించవచ్చు. ప్రస్తుత సిచ్యువేషన్స్ ను బేస్ చేసుకొని బాపట్ల నియోజకవర్గంలో ఆ ఎడ్జ్ లో అయితే ఉందనే చెప్పుకోవాలి. ఆ ఎడ్జ్ ఎంతవరకు ఎవరు సాధిస్తారు అనేది అయితే మనం కన్ఫర్మ్ చేయలేం. బట్ సర్వే రిపోర్ట్ ప్రకారం ఆ పోల్ మేనేజ్మెంట్ ని చక్కగా నిర్వహించుకున్న వారు ఖచ్చితంగా గెలుస్తారు. సర్వే రిపోర్ట్ ప్రకారం మాత్రం ప్రస్తుతానికైతే టీడీపీకే ఎడ్జ్ కనపడుతుంది. అది ఎంతవరకు నిలవదు అనేది రేపు పోల్ మేనేజ్మెంట్ మరియు గ్రౌండ్ లెవెల్ వర్క్ అండ్ ఓటర్ ని నాడి బేస్ చేసుకొని ఉంటది. మాక్సిమం ఈ నియోజకవర్గం అయితే 11,759 మార్జిన్ మీద అయితే ఉండడం వల్ల టీడీపీకి అయితే కైవసం చేసుకున్నది అయితే మనకి కనపడుతుంది.